సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఏంటి సార్ 2024లో ఇంత మార్పు రావడానికి ఎన్నికల్లో కారణం ఏమండొచ్చు అసలు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో నిరంకుశత్వం. ఆయన ఈ ల్యాండ్ టైటింగ్ అనే చట్టం పెట్టాడు. ఆ చట్టం ఎక్కువగా ఈ కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? వ్యతిరేకత వచ్చిందంటారా? ఎక్కువ ఎదురుగా ఓకే. మరి సంక్షేమ పథకాలు కూడా జనాలు చాలా ఇచ్చారు కదా. సంక్షేమ పథకాలు ఇచ్చినా దానికి తగ్గట్టుగానే ఆయన ఖర్చు చూపించాడు ప్రజలకి. ఆ ఖర్చుల మూలంగానే వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఓకే. వాళ్ళు నేను అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి మీరు చూస్తున్న అసలు తేడా ఏం గమనించారు? ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు దర్యాసంబద్ధంగా ఉన్నాయి. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిరంకుశత్వంగా అప్రజాస్వామ్యంగా ఉన్నాయి. అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే దేనికి సార్ కారణం? అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతారు? అసలు గతంలో చూస్తుంటే అన్ని బూతులతోటి వాళ్ళ వ్యక్తిత్వ పరంగా ఉన్నటువంటి విమర్శలు చేసుకోవడం జరిగింది, కానీ ప్రజల సమస్యలు మాట్లాడే విధానం ఎక్కడ కనిపించలేదు. సో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అంటారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలు ఎప్పుడు చర్చించలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు 10% ప్రజా సమస్యలు చర్చారు, దాంతో మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు జనసేన బీజేపీ కూటమి వాళ్ళు ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? జనసేన బీజేపీ టీడీపీ కూటమి చాలా బాగానే వెళ్తుంది. ఇప్పుడు అదే పద్ధతిగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కలుపుకుపోయే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఓకే. వీళ్ళు ఏదైనా తేడా ఉన్నా ఆయన కలుపుకెళ్ళే శక్తి ఉంది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి 10% సక్సెస్ అవుతుంది మేము అనుకుంటున్నాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.